ఆ జిల్లా ఏపీ సీఎం సొంత జిల్లా అయినా ఆ జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేదు. ఆ జిల్లాలో కీలక నేత ఉన్నా ఆయనకు అమాత్య యోగం దక్కలేదు. ఇంతకీ ఆ జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవటానికి కారణమేంటి? ఆ నేతను సైట్ చేయటం వెనుక చంద్రబాబు వ్యూహం ఏంటి? కావాలనే పక్కన పెట్టారా లేదంటే మరేదైనా ఉందా? అసలేం జరుగుతోంది అక్కడ? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైంది. చంద్రబాబు సొంత జిల్లాకి మాత్రం ఒక మంత్రి పదవి కూడా లేదు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంపై పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని వెనుక వ్యూహమేమిటో చంద్రబాబుకు మాత్రమే తెలుసంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవటానికి కారణాలేమిటని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. మొదటి నుండి టీడీపీ వాసన ఒంటబట్టించుకున్న అమర్నాథ్ రెడ్డి తన తండ్రి మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి హయాంలోనే ఎన్నో కీలకమైన పదవులు చేపట్టారు. అయితే 2014 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అక్కడ ఎక్కువ కాలం ఇమడలేదు. పెద్దిరెడ్డితో పొసగక తిరిగి టీడీపీ గూటికి చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమర్నాథ్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో భారీ పరిశ్రమల శాఖ మంత్రి పదవిని సైతం కట్టబెట్టారు. దీంతో మంత్రిగా ఉన్న 22 నెలల కాలంలోనే రాష్ట్రానికి కియా లాంటి పరిశ్రమలు తెచ్చి ఔరా అనిపించుకున్నారు అమర్నాథ్ రెడ్డి. అనంతరం వీచిన ఫ్యాన్ గాలిలో ఓటమి పాలైనా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి వెన్నుదన్నుగా నిలిచారు. టీడీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని నియోజకవర్గంలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ముందుండి నడిపించారు అమర్నాథ్ రెడ్డి. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర సూపర్ సక్సెస్ కావటంలో అమర్నాథ్ రెడ్డి పాత్ర మరువలేనిది. 6 పదుల వయస్సులోనూ నారా లోకేష్తో పాటు రాయలసీమ మొత్తం పాదయాత్ర చేసి నవ యువకుడని అనిపించుకున్నారు. నారా లోకేష్ సైతం పలమనేరు బహిరంగ సభలో మాట్లాడుతూ అమరన్నను మంత్రిని చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయ దుందుబి మోగించిన అనంతరం పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించారు. అయితే అనూహ్యంగా మంత్రుల జాబితాలో ఆయన పేరు లేకపోవటంతో టీడీపీ శ్రేణులు సైతం విస్మయానికి గురయ్యారు. రాయలసీమలోనే మోస్ట్ సీనియర్ నాయకుడు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన వ్యక్తికి మంత్రి పదవి దక్కకపోవటంతో టీడీపీ శ్రేణులు నిరాశకు గురయ్యారు. మరోపక్క చిత్తూరు ఎంపీ ప్రసాదరావుకు ఎంపీ సీటు రావటానికి కూడా ప్రధాన కారణం అమర్నాథ్ రెడ్డి అని చెప్పొచ్చు. చంద్రబాబు లిస్టు ప్రకటించకముందే చిత్తూరు ఎంపీ ప్రసాద్ అని అమర్నాథ్ రెడ్డి ప్రకటించేశాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా డీల్ కుదిరిందా అనే చర్చ కూడా జరిగిందే. మరోపక్క అమర్నాథ్ రెడ్డి తమ్ముడు శ్రీనాథ్ రెడ్డి ఎలక్షన్ టైంలో పెద్దిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరటంతో పుంగనూరు నియోజకవర్గంలో ఓట్లు చీలిపోయాయి. దాంతో పెద్దిరెడ్డి టార్గెట్ గా ఉన్న పుంగనూరు నియోజకవర్గం కాస్త చేజారిపోయింది. ఈ సమాచారంతోనే అమర్నాథ్ రెడ్డిని పక్కన పెట్టారని సమాచారం కూడా జోరుగా సాగుతోంది. మరోపక్క చిత్తూరు జిల్లాలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం ఆశించారు. కొన్ని రోజుల క్రితం పలమనేరులోని అమర్నాథ్ రెడ్డి నివాసానికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. తన తమ్ముడు మంత్రి పదవి కోసమే మాట్లాడినట్టు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. కానీ ఒకరికి పదవిస్తే మరొకరి పరిస్థితి ఏమిటనే అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉందని అంటున్నారు. మంత్రి పదవి రాకపోవటంతో అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా ప్రజల్లో తిరగటం లేదు. ఇచ్చిన హామీలను చిత్తూరు జిల్లాలో నెరవేర్చాలంటే అందుకు సంబంధించిన ఫైళ్లను తీసుకుని మరొక మంత్రి దగ్గరికి వెళ్లటం అనేది సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేకపోయినా కేబినెట్ ర్యాంక్ పదవి ఇస్తారని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరి చంద్రబాబు మదిలో ఏముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.